హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు క్రిస్మస్ పండుగ కానుకగా మరో డీఏ ప్రకటన, జీవో విడుదల. ఈ మేరకు పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి క్రిస్మస్ కానుకగా డీఏ ప్రకటిస్తుందా లేదా అన్న చర్చ ఊపందుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులకు 2 డీఏలను ప్రకటించే అవకాశం ఉందని కూడా ఒకవైపు ప్రచారం అయితే జరిగింది. అయితే ఈ అంశంపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించకపోవడం ఉద్యోగులను తీవ్ర నిరాశకి గురిచేసిందని చెప్పాలి. ఎలా అంటే మొన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశమే దీనికి ఉదాహరణ. డీఏపై చర్చ లేదు కాబట్టి. సో, మొన్న మనకు 10వ తేదీన నవంబర్ 10న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి ఏపీ క్యాబినెట్ సమావేశంలో డీఏలపై అయితే ఎటువంటి చర్చ జరగలేదు ఉద్యోగుల సంబంధించి. అలాగే ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం కూడా ఆమోదముద్ర వేసుకోలేదు, తీసుకోలేదన్నమాట. ఈ మేరకు సమాచారం. ఈ పరిణామంతో క్రిస్మస్ పండుగకు 2 డీఏలు అందుతాయా లేదా అన్న అనుమానాలు ఉద్యోగుల్లో అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఉద్యోగుల మద్దతుతో గెలిచినటువంటి కూటమి ప్రభుత్వం. సో, గత ఎన్నికల ప్రభావం అయితే భారీగా ఉంది ప్రభుత్వం పైన. ఎలా అంటే గత సంవత్సరంలో అంటే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి మద్దతిచ్చారు. ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎక్కువ సంఖ్యలో వారి యొక్క ఓట్లు వేసి తమ విలువైన మద్దతును ఉద్యోగులు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఉద్యోగులు ప్రభుత్వంపై కూడా చాలా ఆశలైతే పెట్టుకొని ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే వారి యొక్క నమ్మకంతో ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. వారందరినీ ఆశ్చర్యపరిచేలా కూటమి ప్రభుత్వం ఘన విజయమే సాధించడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. మరి ఈ నేపథ్యంలో క్రిస్మస్ కానుకగా డీఏలను ప్రకటిస్తారని కూడా ఉద్యోగులు ఆశించారు. ఇతర రాష్ట్రాలతో పోలిక. ఇతర రాష్ట్రాలు క్రిస్మస్ కానుకల విషయంలో ముందుకొచ్చాయి. తమిళనాడు ప్రభుత్వం అయితే తన ఉద్యోగులకు డీఏను ప్రకటించింది. వారిని ఆనందమయంలో ముంచెత్తింది. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఉద్యోగుల కోసం డీఏలను ప్రకటన చేయడానికి సిద్ధమవుతోంది. ఈ 2 రాష్ట్రాల ప్రణాళికలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకి ఆశ్చర్యం మరియు నిరాశ వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఏపీ ఉద్యోగుల డిమాండ్‌లేంటంటే, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌లు ఎదురు చూస్తున్నది 2 డీఏల విడుదల కోసం. సో, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న డీఏలను 3 డీఏలను ఎప్పటికప్పుడు లేట్ చేయకుండా సకాలంలో విడుదల చేయాలని కోరుతున్నారు. రెండోది ఇంటీరియం రిలీఫ్ ఐఆర్, తక్షణ ఆర్థిక సహాయం అందించేందుకు ఐఆర్ కూడా ఇవ్వవచ్చని భావిస్తున్నారు. మూడోది పీఆర్సీ అమలు. పీఆర్సీ ద్వారా సాలరీలు పెంపు చేయాలని ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆశిస్తున్నారు. ఈ 3 అంశాల్లో కనీసం ఒకటి అమలు చేస్తే అది ఉద్యోగులకు ఆర్థిక భరోసా అయితే ఆరో ఆర్థిక భరోసాకు మేలు నిలుస్తుంది. ఇక ఉద్యోగ పెన్షనర్ల ఆశలు. ఉద్యోగులు, పెన్షనర్లు తమకు కనీసం ఒక డీఏ అయినా ప్రకటించాలి అని భావిస్తూ ఉన్నారు. పండుగ సమయానికి ఆర్థిక సాయం అందితే అది వారికి కొంత ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో క్రిస్మస్ కానుకగా ఏదైనా ఆర్థిక సాయం అందించాలని వారు కోరుకుంటున్నారు. సో, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు క్రిస్మస్ కానుకపై ఇప్పటికీ అనిశ్చితే నెలకొంది. ఎందువల్ల అంటే మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో కూడా ఎలాంటి నిర్ణయం కూడా డీఏకి సంబంధించి తీసుకోకపోవడంతో నిరాశలో ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, పెన్షనర్లు తమకు క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలనైతే ఎదురు చూస్తూ ఉన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, ఐఆర్ లేదా పీఆర్సీ ఏదో ఒకటిని ప్రకటిస్తే అది వారికి మేలును చేస్తుంది. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారా లేదా అన్న దాని కోసం వేచి చూడాల్సిందే. మనందరం ఈ క్రిస్మస్ పండుగకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సానుకూల నిర్ణయం రావాలనైతే ఆశిద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.